హల్లెలూయా. ఆశ్రయదుర్గమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బలపరిచే వాక్యం 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవునిపై మనకున్న భరోసాను వ్యక్తపరిచే శక్తివంతమైన వచనం ఇది. దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఈ వచనం తెలియజేస్తూ ఉన్నది. ఆయన మనకు దూరమైన వ్యక్తి కాదని, మనం ఆధారపడగలిగిన ఆశ్రయము మరియు బలమని ఈ వచనం మనకు సెలవిస్తూ ఉన్నది. ఆశ్రయము అనే పదం భద్రతను సూచిస్తూ ఉన్నది. జీవితపు తుఫానుల్లో చిక్కుకొని ఆందోళన చెందుతూ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మనము ఆశ్రయించదగిన బండ. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని బలాన్ని పొందవచ్చు. మన కష్ట సమయాల్లో మనం ఒంటరిగా లేము. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని, మన పోరాటాల్లో మనకు సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం ఎంతైనా నమ్మవచ్చు. మన దేవుడు మన జీవితాలను క్షుణ్ణంగా గమనించేవాడు. మన పోరాటాలలో ఆయన చురుకుగా పాల్గొంటాడు. ఆయన మనకు అవసరమైన మద్దతును, సహాయాన్ని అందిస్తాడని నమ్ముతూ మనం ఆయనపై ఎంతైనా తిరగవచ్చు. కొన్నిసార్లు జీవితం మనకు భారంగా అనిపించవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడని నమ్మి మనం విశ్రాంతి తీసుకోవచ్చు. ఆపద సమయములో, కష్ట సమయములో దేవుని వైపు చూడటానికి ఈ వచనం గొప్ప ఆహ్వానం లాంటిది. దేవుడు మనకు ఆశ్రయం కావటం వల్ల ఆయన సన్నిధిలో మనం భద్రతను పొందగలం. మన చుట్టూ ఉన్న ప్రపంచం అస్తవ్యస్తంగా మారినప్పుడు మనకు ఆశ్రయమైన దేవునిలో విశ్వాసం ఉంచవచ్చు. జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా దేవుడు మనం ఆధారపడగలిగిన ఆశ్రయం. మనం దేవునిపై ఆధారపడినప్పుడు జీవితపు తుఫానులను ఎదుర్కోవడానికి మనకు శక్తిని, ధైర్యమును ఆయన ప్రసాదిస్తాడు. ఆయన నిత్యము మనకు అందుబాటులో ఉంటాడు. మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటాడు. మనం విడిచిపెట్టబడ్డాము మరియు అనర్హులము అని భావించే సమయాల్లో కూడా ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మన విషయమై స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు మనకు ఆశ్రయదుర్గం, ఆపత్కాలములో ఎంతైనా ఆయన నమ్మదగిన సహాయకుడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ, నమ్మకం కలిగిన దేవ, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్ కాలములో మీకన్నా నమ్మదగిన సహాయం మాకు వేరొకటి లేనే లేదని మేము నమ్ముచూ ఉన్నాం. ఎవరైతే కష్ట సమయంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉన్నారో అట్టి వారికి నీ సహాయాన్ని అందించండి. నీ వాగ్దానాలు సత్యమైనవని నీ ప్రజల పక్షమున నీవు నిరూపించండి. నీ ప్రజల పక్షమున నీ ఉండి వారి పోరాటాల్లో, ఇబ్బందుల్లో చురుకుగా పాల్గొంటావన్న సత్యాన్ని మరొక్కసారి నీ ప్రజలకు తెలియపరిచి వారి విశ్వాసమును వృద్ధి పొందించమని పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బలపరిచే వాక్యం మీ ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులకి, బంధువులకి, మీకు తెలిసిన వారందరికీ ఈ వర్తమానాలను షేర్ చేయండి. ప్రభుచిత్తమైతే మరొక అద్భుతమైన వర్తమానం ద్వారా మరొకసారి మళ్ళీ మనం కలుసుకుందాం. దేవుని కృప అంతవరకు మీకు తోడైండి మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా.